హాయ్ అండి. మా హిమూనాన్న బర్త్‌డేకి అయితే ఇంట్లోనే గులాబ్ జాములు చేసి వీధిలో అయితే పంచుదామని అనుకున్నామండి. అలాగనే 2 ప్యాకెట్లు అయితే తీసుకున్నాము. ఎంటీఆర్ గులాబ్ జామున్స్ ఇంతకుముందు మీకు చేసి చూపించాను కదా! ఇందులో పెద్ద వీడియోలో అయితే చూపిస్తున్నానండి. ఒక ప్యాకెట్ అయితే 175 గ్రామ్స్ అయితే ఉందండి. అది 2 కప్పులైతే వచ్చిందండి. దీంతోని ఈ బౌల్‌తోని 2 కప్పులైతే మెజర్‌మెంట్ చేసుకున్నాను. ఆ 2 ప్యాకెట్లు కలిపి 4 కప్పులైతే అయ్యాయి. ఒక ప్లేట్‌లోకి అయితే తీసుకున్నాను. ఒక ప్లేట్‌లోకి తీసుకున్నాక బాగా మిక్స్ చేసి ఉండలు గట్ట లేకుండా ఇచ్చేసానండి. టీ గ్లాసుడు పాలైతే తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేశానండి. అలాగే కొద్దిగా వాటర్ అయితే తీసుకున్నాను. వాటర్ ఇవన్నీ మిక్స్ చేసి చపాతీ ముద్దలాగా ఇంకా సాఫ్ట్‌గా అయితే కలుపుకొని ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టండి. ఈలో పాకానికైతే రెడీ చేసుకుందామండి. అలాగే ఒక గిన్నెలోకి అయితే పంచదార అయితే తీసుకుంటున్నాను. 2 కప్పుల ఈ పౌడర్ అయితే అయ్యింది కదండి ఒక ప్యాకెట్. దానికి డబల్ కాకుండా కొద్దిగా తగ్గించి తీసుకుంటున్నానండి. 4 కప్పులకి 8 కప్పులు కాకుండా 6 కప్పులే తీసుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కువ షుగర్ అయిపోతుంది అనేసి. ఇంకా వాటర్ కూడా 6 కప్పులు అయితే వేసుకున్నాను. ఇంకా పంచదారని అయితే కొలుచుకున్నాం కదా గిన్నెని. ఇంకా స్టవ్ ఆన్ చేసుకుని ఆ గిన్నె అయితే ఇంక స్టవ్ మీద పెట్టుకున్నామండి. అది కొద్దిగా మరిగినాక ఇలాచీ పౌడర్ అయితే అందులో వేసుకున్నానండి. ఈలోగా అది మరిగేలోగా అయితే ఉండలు అయితే తయారు చేసుకుంటున్నామండి. గులాబ్ జాము ఉండలు కలిపేసి ఉంచాం కదా, అదైతే మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఉండలకైతే మా అమ్మ నేనైతే కలపడం ఉండలు చుట్టడం అయితే స్టార్ట్ చేసామండి. మా ఆయన అయితే వీడియో తీస్తున్నారు. ఇంకా మా అమ్మ నేనైతే ఉండలు చుడుతున్నాము. నైట్ 10:30కి ఇలా స్టార్ట్ చేసాము. అంతా అయ్యేసరికి 12 అయితే అయిపోయింది. ఎందుకంటే మా హిమనాన్న పడుకున్నాడండి, అందుకని అప్పుడు లేట్గా స్టార్ట్ చేసాము. పిల్లలు పడుకుంటేనే కదా మనకి ఏదైనా చేయడానికి టైం ఉంటుంది. ఇంకా వాడు పడుకున్నాక స్టార్ట్ చేసాము, అందుకే బాగా లేట్ అయిపోయింది. ఇంకో వైపు అయితే ఉండలు చేయడానికి ఇంకో వైపు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నానండి. అది కొద్దిగా హీట్ ఎక్కినాక ఈ ఉండలు ఉన్నాయి కదండి చుట్టాము, ఆ ఉండలు అయితే ఇందులో ఫ్రై చేసుకున్నానండి. గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చినంత వరకు ఫ్రై చేశాను. చూసారా, మేము చిన్నవే కొద్దిగా మీడియం సైజులో చుట్టాము, కానీ పెద్ద బాల్స్ అయ్యాయండి. అవి ఇంకా నానేసరికి ఇంకా పెద్ద బాల్స్ అవుతాయి. ఇంకా పాకం అయితే వచ్చేసింది, మరుగుతుందండి, తలతల మరుగుతుంది. చూసారా, ఆ మరిగినప్పుడు కొంచెం జిగురులాగా మనకు అనిపించేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేశాను. పక్కన పెట్టుకున్నాక ఇలా ఫ్రై చేసుకున్నాము. ఇంకా ఇవి వేగుతున్నప్పుడు నేనైతే ఇంకా చుట్టడం అయితే స్టార్ట్ చేసామండి. మళ్ళీ ఇంకా చుడుతుండడం అలా కొద్ది కొద్దిగా ఫ్రై చేస్తూ ఉన్నానండి. అలాగైతేనే ఫాస్ట్గా అయిపోతాయి అనేసి. అవి చుట్టేటప్పుడు కూడా ఇలా నలుపుతూ చుడితే కొద్దిగా లోపల ఎయిర్ గ్యాప్ లేకుండా నీట్గా ఉంటుందండి. ఉండ కూడా విరగకుండా ఉంటుంది. చాలా బాగా అవి పాకంలో నానేసి ఇవన్నీ చేశాక సాఫ్ట్గా అవుతాయండి అలా చుట్టుకుంటే. ఇంకా మేమైతే మళ్ళీ చుట్టడం స్టార్ట్ ఇంకా బాల్స్ అన్నీ చుట్టేసి ఫ్రై చేసుకున్నాక ఇంకా పాకం అయితే గోరువెచ్చగా ఉండేటప్పుడు ఈ బాల్స్ అన్నీ అందులో వేసేసామండి. వేసేసి ఏమీ పడకుండా మూత అయితే పెట్టేసాము. మూత పెట్టేసి ఇంకా తెల్లవారు అయితే చూసేసరికి బాల్స్ అయితే పెద్దగా అయ్యి చాలా బాగా సాఫ్ట్గా అయితే వచ్చాయండి. ఇంకా వీధిలో హిమూనాన్న బర్త్డే స్పెషల్ స్వీట్ అని పంచితే ఒక్కొక్కరు టేస్ట్ చేసి చాలా బాగుంది అని చెప్పారండి. నేనైతే ఫస్ట్ టైం అండి ఇలా బర్త్డేలకి ఇలాగ స్వీట్ చేయడం అయితే ఫస్ట్ టైము. మీరు ఎప్పుడైనా ఇలా చేశారా? ఇంట్లో ఏవైనా ఫంక్షన్లు అయ్యేటప్పుడు ట్రై చేశారా? నేనైతే ఫస్ట్ టైం ఇలా ట్రై చేయాలి. ఫస్ట్ టైం అయినా చాలా బాగా వచ్చాయండి. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తుంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.